కిరణ్ గౌడ్ గానీ, అజయ్, సన్నీ, సుధీర్ వీళ్ళందరి మీద వీళ్ళు ఒక 11 మందిని ఆయన గ్యాదర్ జేసి వీళ్ళ మీద కేసు నమోదు చేసిన తర్వాత ఇది కొంత చర్చనీయాంశం. నిన్నటి నుంచి కొంత చర్చ పెరిగిందనే చెప్పుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి. కానీ నేనేమంటానంటే ఈ ఇన్‌స్టా ఫాలోవర్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియోలు కావచ్చు, కంటెంట్ ఇప్పుడు ఎవరైతే పేర్లు మనం ఇప్పుడు చదువుకున్నామో వీళ్ళ దాంట్లో ఏమి సామాజికంగా ఉపయోగపడే కంటెంట్ ఎక్కడా లేదు. ఏదైనా కొంతమంది అశ్లీల వీడియోలు చేయడం గానీ, ఇలా రకరకాల అంశాలు ఒక వీడియో కూడా సమాజానికి ఉపయోగపడే వీడియో ఇందులో ఈ ఈ ఛానల్స్ ఏ ఛానల్‌లోనూ లేదు. సో, ప్రధానంగా ఈ కంటెంట్ అంశం అనేది పక్కన పెట్టుకుంటే, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళు చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది వీళ్ళ ఫాలోవర్సు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. కొన్ని వాళ్ళ ప్రూఫ్‌లు కూడా చూపిస్తా ఉన్నారు. చాలామంది మెసేజ్ చేసి, "అన్న నువ్వు చెప్పావు ఒక బెట్టింగ్ యాప్ గురించి. దీంట్లో నాకు ఇంత అమౌంట్ వచ్చింది." ఎట్లా వస్తది? ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్స్‌లో నేను బెట్టింగ్ కాసినప్పుడు ఎట్లా ఇస్తాడు ఆడు? ఈజీ మనీ ఎట్లా ఇస్తాడు? వాడికి ఒక 10,000 ఇస్తే వాడికేంటి లాభం? ఇది అందరిలోనూ ఉండాల్సిన మినిమమ్ కామన్ సెన్స్. సో, ఇది లేకపోగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం, ఈ అంశాన్నంతా కూడా దృష్టిలో పెట్టి సజ్జనార్ గారు తీసుకున్న యాక్షన్ కావచ్చు, లోకల్ బాయ్ నాని అనే అతని గురించి కావచ్చు, ఈ అంశాలన్నీ జరుగుతానే ఉన్నాయి.